నిదానములో దేవాతి దేవుడు మనకి మేలు చేయాలి, మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, మనల్ని దీవించి బలపరిచి వర్ధిల్ల చేయాలి అని అంటే మనం ఎప్పుడు కూడా దేవుని పాద సన్నిధిలోనికి వచ్చి బహు వినయముతో ఆయన ఎదుట తగ్గింపు కలిగిన వారిగా మన జీవితాలను మనం ఉంచుకుంటే దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు, దీవెన అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మన దీవెనకి మన ఆశీర్వాదానికి మూలమేంటో వ్రాయబడుతూ ఉంటాయి. ఎందుకు మనం ప్రతి వారం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని మాటలు ఈ రీతిగా ఆలకించాలి, దేవుని మాటలు ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు మనల్ని ప్రాణంతో సజీవులుగా క్షేమంతో కాపాడిన కారణం. అంతేకాకుండా దేవాతి దేవుడు తన కృపచేత మనల్ని బలపరిచి ఇందాక మనల్ని కాపాడి సురక్షితంగా ఉంచిన రీతిని బట్టి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడానికి ఒక మంచి తరుణం. లోకంలో ఉన్న మానవులమైన మనం అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే చాలా సందర్భాలలో మన స్థితి కొంచెం ఉన్నప్పుడు మన దగ్గర కొద్దిపాటి ఆ సొమ్ము కానీ కొద్దిపాటి మంచి కానీ కొద్దిపాటి స్థితిగతులు కానీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామన్నారంటే అందరికన్నా తక్కువ వాళ్ళం, అందరికన్నా చిన్నవాళ్ళం, ప్రార్థన చేయటంలో కూడా చిన్నదానిని, వాక్యం చదవటంలో చిన్నవాడిని, దేవుని సన్నిధికి వెళ్ళటానికి మంచి అనేది నా దగ్గర ఏమీ లేదు, మేము చిన్నవాళ్ళం కొద్దివాళ్ళం అని అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చాక దేవుడు ఆశీర్వదించిన తర్వాత మేము తక్కువ, మేము చిన్నవాళ్ళం, కానీ దేవుడు నన్ను ఎట దీవించాడనే సంగతి మర్చిపోయి ఉన్నదానిని బట్టి అహంతో గర్వంతో అనేక మంది బైబిల్ గ్రంథంలో వ్యక్తపరిచి పతనమైన కుటుంబాలు మనకి తెలుసు. గాడిదలు ఎత్తుకోవటానికి వెళ్ళిన సౌలుని దేవుడు మహారాజుగా చేశాడు. కానీ ఆ సౌలు దేవుడిచ్చిన కృపను కాపాడుకోకుండా పాడు చేసుకొని ఈర్ష్యతో విషపు చూపుతో దురాత్మక స్థావరంగా మారిపోయాడు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు తిరిగాడు. కానీ పదవీకాంక్షతోటి సొమ్మును ఆర్జించే ఆలోచనతోటి నమ్మకంగా ఉంటూ ఆ యేసయ్యను అప్పగించి చివరికి ఉరిపోసుకొని చావలసి వచ్చింది. ఇలాగ అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ పగటికాల సమయంలో ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం అమ్మో వాళ్ళంతా నేను ప్రార్థన చేయలేనే, వాళ్ళలాగా నేను ఉండలేనే, వాళ్ళలాగా నేను దేవుని పనికి ఉపయోగపడలేనే, నాకున్నది కొంచెమే, నాకున్నది కొద్దిగానే, నా స్థితి తక్కువే అని అనుకుంటున్నామే. కానీ నీకున్నది కొద్దిగానో ఎక్కువగానో అది చూడగానే దేవుడు నీ లోబడే మంచి మనసును దేవుడు చూస్తాడు. అందుకని ఆయన అంటాడు, బలులు అర్పించుట కంటే నా మాట వినటం శ్రేయస్కరం అని అంటాడు. బలులు చాలామంది అర్పిస్తారు. వెండిని అర్పిస్తాం, బంగారాన్ని అర్పిస్తాం, ఎడ్లను అర్పిస్తాం, కోడెలను అర్పిస్తాం, కానీ అవి కాదట దేవునికి ఇష్టమైనవి. అందుకని అంటాడు మీకా గ్రంథం 6వ అధ్యాయంలో, మనుషుడా ఏది ఉత్తమమో ఏది అనుకూలమో నీకు తెలియచేయబడి ఉన్నది ఏమిటది అని అంటే నీ దేవుడైన యెహోవా నిన్ను అడిగేది వినయము కలిగి దీన మనసు కలిగి నీతిగా న్యాయంగా నడుచుకోవటమే దేవుని చిత్తము. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ఈ పగటికాల సమయంలో దేవుడు మనల్ని దీవించాలి అనంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే మనకు ఉన్న స్థితి గొప్పదా కొద్దిదా అనేది చూడ్డు. నీ బుద్ధి ఉన్నదే, మన బుద్ధి ఉన్నదే, ఆ బుద్ధిని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి చిన్నవారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దావీదు చిన్నవాడు, కానీ 6 మూరల జానుడున్న గొలియాతుని ఎవరు కొట్టి చంపగలిగారు? దావీదు కొట్టి చంపగలరు. ఆ సారేపతులో విన్న విధవరాలు యొక్క స్థితి ఏంటనంటే బుడ్డిలో కొంచెం నూనె, కొంచెమేనంట, ఎక్కువ కాదట, బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కాస్తంత పిండి ఉన్నది. కానీ 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మరలా వాన కురిసి పంట ఇంటికి వచ్చేవరికి ఆ తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. ఏలియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు వాన లేదు.
3 సంవత్సరాల 6 మాసాలు 6 నెలలు, సరిగ్గా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. 3.5 సంవత్సరాలు పంటలు లేవు. కరువు ఎక్కువైపోయింది దేశంలో. మనుషులను తినే పరిస్థితి వచ్చేసరికి చివరికి దైవజనుడై ఉన్న ఏలియా భక్తుని దగ్గరికి అహాబు పరుగునొచ్చి పశ్చాత్తప్తుడై కన్నీళ్లు పెట్టుకుంటే దైవజనుడు చెప్తున్నాడంట, మోపైన వాన కురవబోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ పనివాడిని పంపించాడంట. ఇదిగో ఆయన తాపీగా నడుచుకుంటూ వెళితే మాత్రం తడిచిపోతాడు. అతడు తడిచిపోకుండా త్వరగా ఇంటికి వెళ్ళాలనంటే, వాన అతను ఆపుకుండా ఉండాలి అనంటే త్వరగా రథం సిద్ధపరచుకొని వెళ్ళిపోమని అన్నాడంట. ఎంత గొప్ప విషయం అండి. ఇక ఏలియా భక్తుడు మాట అయితే చెప్పాడు, కానీ తన ముఖమును మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేస్తా. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? మెరక స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు. దిగు ఏం కనపడుతుంది? సముద్రం కనపడుతుంది. ఎక్కడున్నారు వీళ్ళు? మెరక స్థలంలో. కొంతమంది ప్రార్థన చేయమంటే గుళ్ళోకి వచ్చి మెరక మీదనే ప్రార్థన చేయాలి ఏంటి? తలుపులు వేసుకొని కింద దిగు స్థలంలో ప్రార్థన చేస్తుంటారు. దిగు స్థలంలో ప్రార్థన ఉంది, ఎగువ స్థలంలో కూడా ప్రార్థన ఉంది. ప్రధానికి అదే పట్టుకొని ఊగిలాడితే కుదరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర వండుకోవటానికి ఒక పాత్ర ఉంటుంది, అన్నం వండుకోవటానికి ఒక పాత్ర ఉంటుంది. కూర వండిన పాత్రలో పాలు కాసి చూడి ఎట్ట ఉంటుందో మరి నీ సంగతి ఏంటో మీ ఆయన చెబుతాడు. ఇక దేవునికి స్తోత్రం. ఏమంటది? పాలు ఉంటాయా? ఇరిగిపోతాయి కదండి. అన్నీ కడుపులోనికి వెళ్ళిపోతాయి. ఏమైందండి? కడుపులోనే కదండి ఇరిగినాయి. కలిస్తే అక్కడే గలుగుతాయి, అక్కడే ఇరుగుతాయిలేండి, అక్కడే కుదురుకుంటాయిలంటే కుదురుకోవటం కాదు, నేను భద్రంగా మడతెట్టి పెట్టిలో పెట్టాల్సి వచ్చింది కదండి. అంతేనా? కాబట్టి ఈ ఏలియా భక్తుడట ఆ కొండ మీదకి మెరక ప్రాంతానికి వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ముఖం పెట్టుకొని ప్రార్థన చేసి అంటున్నాడు అంటారే బాయ్, ఏమన్నా కనపడుతుందేమో చూడు అన్నాడంట. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు. ఎన్ని మార్లు చూశాడట? 7 మార్లు చూశాడటండి. ఎన్ని మార్లు? 2 మార్లా? 7 మార్లు చూశాడంట. 7వసారి ఏం కనిపించింది? అరిచెయ్యి అంత. ఎంత మేఘం అండి? మానవుని యొక్క అరిచెయ్యి అంత మేఘం. మానవుని యొక్క అరిచెయ్యి అంత మేఘం. అసలు ఈయన విశ్వాసం సంగతి అట్టుంచి పనోడు 7 సార్లు వెళ్ళాడు చూడండి. అది గొప్పతనం అండి, అది గొప్పతనం. మనం ఇప్పుడు 7 మార్లు అన్నాం అనుకో, అసలు ఈయనకు శాత అయిద్దంటవా? అసలు ఈయన ప్రార్థన దేవుడు వింటాడా? ఈయన ప్రార్థన దేవుడు వింటే ఓసారి అయిపోద్ది, 2 సార్లు అయిపోద్ది, 3వసారి 7 సార్లు ఉట్టిదే. ఏం దగ్గర అసలు ఒకటి లేదు. అసలు లేదా? కొసరుందా మరి నీ దగ్గర? జాగ్రత్త. దేవుని సన్నిధిలో చిన్న మేఘమే మోపైన వాన కురిసింది, 3.5 సంవత్సరాల కరువు తీర్చింది. ఆ తొట్టిలో కొంచెం పిండే, కరువు కాలం అంతా జరుగుబాటు జరిగింది. బుడ్డిలో కొంచెం నూనెమే, కానీ దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. చిన్నవాడే దావీదు 6 మూరల జానుడున్న గొల్యాతును కొట్టి చంపి ఇశ్రాయేలీయులలో ఉన్న నిందను తొలగజేశాడు. కనుక ఈ పగటికాల సమయంలో ఎవరిని, నేను పేద్దాన్ని అండి, నేను తక్కువ స్థితి కలిగిన వాడిని అండి, నాకు అంత ఎక్కువ ఏమి లేదండి, నేను ఉపయోగపడేది ఎట్టాగండి, నేను దేవుని పనికి అవసరం అవుతానా అని అంటే చిన్నవారి ద్వారానే కొన్నిసార్లు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మనుషుల కళ్ళు దేని మీద పడతాయి అని అంటే పెద్ద వాటి మీద పడతాయి. దేని మీద పడతాయంటే పెద్ద వాటి మీద పడతాయి. కానీ దేవుని కళ్ళు చిన్న వాటి మీద పెట్టి విస్తారంగా దీవిస్తాడు. ఉదాహరణకి చిన్నవాడే కానీ ఎవ్వరూ చేయలేనంత గొప్ప కార్యం చేశాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 చిన్నోళ్ళ గురించి చెప్పించి, మరి నువ్వు చిన్నోడివే పొద్దేడువో తెలుసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదామండి. ప్రభు బలను సమీపించబోతున్నాం. ఈ మధ్య ఎవరికి వాళ్ళు చిన్నోళ్ళు అంటే ఊరుకోట్ల, పెద్దోళ్ళు అయ్యారంట, ముదిరిపోయారంట, అనుభవం కలిగిందంట. ఓ విశ్వాసంలో ఏంటో అంటారే, ఇక వీళ్ళని మించిన ఇంక వీళ్ళు ఎవరు లేరంట. భక్తిలో బాగా ముదిరిపోయారు. ఏంటన్నానంటే ఎక్కడో ఉన్నాయి స్టేటస్లోకి తెచ్చుకొని పెట్టుకొని, అబ్బో నేను ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను మళ్ళా భక్తి కలిగినోడిని, భక్తి కలిగిన దాన్ని నా స్టేటస్ చూడు. నీ స్టేటస్ రేపు ప్రభు దగ్గరికి వస్తే నీ స్టేటస్ పరలోకం నరకమో అక్కడ తెలిసిద్ది. ముందు
ముందు గర్వం వదిలిపెట్టి, అహం వదిలిపెట్టి ఆయన సన్నిధిలో, అయ్యా నేను దీనుడనయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా, డబ్బు లేనప్పుడు అణిగి మణిగి ఉన్నానయ్యా, డబ్బు వచ్చిన తర్వాత మిడిచిపోతున్నాయి, జబ్బులు రావడానికి సిద్ధంగా ఉన్నాయ్యా, అయ్యా డబ్బు వస్తే జబ్బు వచ్చిద్ది, డబ్బు వస్తే జబ్బు వచ్చిద్దని అంటే అందరికి వచ్చిద్దని కాదయ్యా, అహం గర్వం లేకపోతే డబ్బు వచ్చిద్ది, క్షేమం కూడా వచ్చిద్ది. మిడిసిపాటు అదిరిపాటు అనేది మంచిది కాదు. చిన్నవాడివే, ఈరోజు నువ్వు చిన్నదానివే, కానీ దేవుడు నీ ద్వారా చేసే కార్యాలు ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా మీ గ్రంథాలలో చూడండి. 23వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. 16వ వచనం, అయితే పౌలు మేనల్లుడు, 23వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 126వ పేజీ. బహుశా నేను కూడా మీకు ఎప్పుడు ఈ మాట చదివి చెప్పలేదేమో, నేను చదువుకున్న బయట సభల్లో మాట్లాడే కానీ మీ దగ్గర ఎప్పుడు ప్రస్తావనకి తేలేదనుకుంటా. మేనల్లుళ్ళ గురించి, మేనగోడల గురించి. మేనల్లుడు అనగానే సెరూయా కుమారులు దావీదుకి మేనల్లుళ్ళు. వాళ్ళ గొప్ప కార్యం గురించి మీతో గతంలో జ్ఞాపకం, నాకు జ్ఞాపకం ఉన్నది బాగా జ్ఞాపకం చేసే. ఇక్కడ ఇంకొక మేనల్లుడు, ఎవరికైనా మేనల్లుడు అని అంటే వినండి జాగ్రత్తగా. ఆ 23వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడు అనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతనిని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్న ఈ పడుచువానిని నీ యొద్దకి తీసుకొని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలెనని ఉన్నది ఏమి అని ఒంటరిగా అడిగాను. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ సందర్భం ఏంటన్నానంటే 12వ వచనంలో యూదులందరూ కట్టగట్టి, ఎంత బాగుంటుంది ఆ మాట. 2-3 మాటలు నాకు భలే బాగా నచ్చినాయి. నా బైబిల్లో చుట్టేసి పెట్టా, వాళ్ళేం కట్టేశారు, నేనేం చుట్టేశా. ఉదయమైనప్పుడు యూదులు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకోండి. ఓరిని ఒట్లు తగలేయ్యా, సేవకుడిని చంపటానికి ఒట్టు పెట్టుకోవటం ఏంటి? దుర్మార్గపు సంగమా ఏంటిదంటే ఇది? సేవకుడిని చంపటానికి ఆయన చంపేటప్పుడు ఎవరు ఆయన నీడ కనపడితే, ఆయన గుర్రపు డెక్కల శబ్దం వినపడితే, అమ్మో సౌలు వస్తున్నాడమ్మా, దుర్మార్గుడమ్మా, కఠినాత్ముడమ్మా, హింసాత్మకుడమ్మా, పారిపోయారు. గర్భిణీ స్త్రీలు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని గడియలు పెట్టుకున్నారు. కొంతమంది తాళాలు వేసుకున్నారు. కొంతమంది అయితే ఏ చాటునో మాటనో దాక్కొని ఊపిరి బిగబట్టుకున్నారు. శ్వాస వినపడినా చంపేస్తాడేమో ప్రార్థనలని. కానీ మారిన తర్వాత ప్రతోడికి లోకు అయిపోయాడంట. ఏమండి, యూదులు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకోండి. మనం దేనికి పెట్టుకుంటున్నాం? ఈ మధ్య ఎవరు అన్నారంట, నేను తలుసుకుంటే ఒక్కళ్ళనన్నా నేను తెలుసా సంఘంలో, ఎందుకే నా తల్లి ఒట్టెట్టుకుంటున్నావు? లేనిపోయింది నేను తీసుకెళ్ళి ఊరు బయట పెట్టాల్సి వచ్చింది. వద్దు. చేత అయితే సహకరించడం, చేత కాకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి కూడా దమ్ బిర్యానీలాగా తుక ఉడికిపోతున్నావు అనుకో, మౌనంగా ఉండటం మేలు. సియోనులో మౌనంగా ఉండట స్తుతి. అంతేనా కాదా? మీతో ఇదే బాధ. నిజం చెబితే అసలు మొఖాలు ఎత్తరు, నిజం చెబితే కళ తప్పిపోద్ది. అబద్ధాలు చెప్పనండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. నీ ఇష్టం వచ్చిన కుళ్ళు పెట్టుకోమ్మా, కుతంత్రాలు పెట్టుకోమ్మా. పౌలను చంపడానికి వాళ్ళు కట్టు కట్టినట్టు నువ్వు కూడా ఒట్టు పెట్టుకొని టీం ఏర్పాటు చేయమ్మా అని టప్పు అమేన్ అని అంటారు. జాగ్రత్త. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, అమెరికా దేశంలో ఒక 3 రోజుల క్రితం కదా, 3 రోజుల క్రితమే అమెరికా దేశంలో దాదాపుగా యవనస్తులు, ఒక 40 ఏళ్ళు, భార్య
2 పిల్లలు అనుకుంటా, నాకు పూర్తిగా తెలియదు. చూడగానే వేదన కలిగింది. ఓ మంచి డిబేటర్ అనమాట. డిబేట్లో కూర్చుంటే ఇక ఆయన ప్రశ్నలకి అట్టాగు జవాబు జాలువారిపోతున్నట్టు ఉంటుంది. మనకి ఈ మధ్యకాలంలో చనిపోయారే ఎవరైనా, ప్రవీణ్ పగడాల గారు. ఎక్కడ ఆయన అయితే అక్కడ అంతకు మించి ఆయన డిబేట్లో కూర్చుంటే అట్లాగున వాస్తవాలు వాక్యంలో నుంచి చెప్తా ఉన్నాడు. 1000 మంది జనం వచ్చారు. ఒక పెద్ద గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్లో కూర్చొని వైట్ టీషర్ట్ ఒకటి వేసుకున్నారు, మాట్లాడుతున్నారు. చుట్టూ జనం ఉన్నారు, మైకులు ఉన్నాయి, క్యాములు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తి దూరాన్ని నుంచి కొడితే బుల్లెట్ తోటి, గన్ తోటి ఇక్కడ నరం తెగిపోయి బళ్ళును రక్తం చింది కూలిపోయాడు. కూలి ఏం చేశాడండి ఆయన? అమెరికా దేశంలో బిల్ క్లింటన్కు సైతం ఒక ముఖ్యమైన సలహాదారునిగా వ్యక్తిగా ఉంటారు. ఏం చేశాడు ఆయన నేరం? క్రైస్తవ్యంలోనికి కఠినాత్మలను మారుస్తున్నాడు. చదువుకునే పిల్లలకి గన్ కల్చర్ మంచిది కాదు, మన దేశంలో గన్ కల్చర్ ఉంది. చదువుకునేవాడు పాకెట్లో పెన్నులు 2-3 పెట్టుకొని పోయినట్లుగా, పరీక్షకు ప్యాడ్ తీసుకొని వెళ్ళినట్లుగా ఆ దేశంలో ఉన్న పిల్లలు స్కూళ్ళు కూడా గన్ తీసుకొని వెళతారంట, తుపాకీ తీసుకొని వెళతారు. అది మంచిది కాదు. కుర్రవాళ్ళు అప్పుడప్పుడు షార్ట్ టెంపర్లో ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతారు. అది మంచిది కాదు. ఓ ప్రాణానికి ముప్పు తీసుకొచ్చి పెడతారు. ఇది మారాలి, యేసుక్రీస్తు మార్గం ఇది, యేసుక్రీస్తు పద్ధతి ఇది అని చెప్తా ఉంటే మొత్తానికి ఆయన మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉండగానే దూరాన ఎదురు ఒక బిల్డింగ్ మీద నుంచి షూట్ చేస్తే అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఎంత ఘోరమేండి! రాకడకి ఇవన్నీ గుర్తులేండి. ఇదిగో ఆ దినము సమీపించే కొలది అక్రమం విస్తరించిద్ది, ప్రేమ ఏమైపోద్దట అనేకులలో. ఇదివరకు మీకు ప్రేమ ఎంత ఉండేదని అంటే ఎవరు చెబితే ఎవరు ఊరుకుంటారు? మనమే చూసుకోవాలి. ప్రతివాడు తనను తానే విమర్శించుకొని ఎడల తీర్పుకు లోను కాకుండా ఉంటాడు. మనం ఇదివరకు ఆదివారం 10 గంటలకు ఆరాధన అంటే ఒక్క ప్రార్థన చేసి హల్లెలూయా స్తుతిమ్మా ఏమా అని పాట అయిపోయేసరికి బెళబెళ నిండిపోయేవాళ్ళు. ఇప్పుడేమో వాక్యం చెప్పుకుందాం, దానికి ముందు ఒక పల్లవి ఒక శరణం అని అంటే అప్పుడు తాపీగా వచ్చేస్తున్నాం. ఏమైంది ప్రేమ? మా ఇంట్లో పనులు నీకుంటే అసలు నువ్వు ఇట్ట వాక్యమే ప్రార్థన కూడా రావు నాకు తెలుసు అని అంటున్నారా? ఎవరికి లేవు? అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ దుఃఖాలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం అనంటే మన దుఃఖానికి నివారణ దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, యూదులు కట్టుకట్టి, యూదులు జతగట్టి, యూదులు కొంతమంది గుంపుగూడి ఒకే తాటి మీదకి వచ్చి పౌలు అనేవాడిని మనం చంపాలి, పౌలు అనేవాడిని మహాసభలో పెట్టి చేయని నేరాలు ఆయన మీద మోపి ఆయనను హతమార్చాలి, ఆయనను చంపేవారికి నేను అన్నపానములు పుచ్చుకోనని చెప్పి ఏం చేశారంట? ఒట్టు పెట్టుకున్నారంట. దావీదు భక్తుడు కూడా ఒట్టి పెట్టుకున్నాడు. ఇదిగో యెరూషలేములో నా దేవునికి మందిరం స్థాపించేవరికి, నా దేవుని సన్నిధికి అక్కడికి దిగి వచ్చేవరికి నా కుడి చేయి దాని నేర్పును మరుచునుగాక, నా కుడి చేయి దాని నేర్పుని మరుచునుగాక అంటే తిండి తెప్పలో మానేస్తా. నా దేవునికి ఒక మందిరం. మరి మనకేంటి పట్టుదల? మనం దేనికి కట్టుకడతాం? చాలామంది కట్టుకడుతున్నారండి. దేవుని పని పాడు చేయటానికి కట్టుకడుతున్నారు, యేసుక్రీస్తు మాటలు చెప్పే వాళ్ళని హతమార్చడానికి కట్టుకడుతున్నారు, దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకోమని చెబితే తృణీకారం చేయటానికి జతకట్టి కట్టుకట్టే వాళ్ళు ఉన్నారంట. కానీ ఈరోజు వాక్యం అంటుంది, యూదులు అందరూ మూకుమ్మడిగా కట్టుకట్టి పౌలు అనే దేవుని సేవకుని చంపటానికి అన్నపానములు పుచ్చుకోమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నారంట. అయితే ఈ మాట, ఈ సంగతి ఎవరు విన్నారంట? ఒక చిన్నవాడు. ఎవరు ఆ చిన్నవాడు? పౌలుకి మేనలుడు, సేవకునికి మేనలుడు. కొంతమంది మేనల్లుళ్ళు ఉన్నారు, మేనమావులు ఉన్నారు. ఇదివరకు ఒక సామెత ఉండేది, ఎవరు ఉండాలంట? అమ్మా నాన్నలు పోయినా మేనమావ ఉంటే చాలండి. ఇప్పుడేమో అమ్మా నాన్నలు సుఖం లేదు, మేనమావులు మేనత్తలు అంతకన్నా భలే చెప్పేవాళ్ళే. మేము అట్ట కాదయ్యా, అందరూ అట్ట అన్నోళ్ళే. ఏదైనా నీ దగ్గరికి వస్తే ఒకవేళ మేనమావను చూసినా మేనల్లుడు సరిగ్గా ఉండాలిగా. దేవునికి స్తోత్రం. అవునా? ఒక చెయ్యి ఎంతసేపు ఆడిచ్చిన శబ్దం వచ్చిద్దా తల్లే? వచ్చిందే? వస్తే నాకు చెప్పండి, రికార్డ్ చేసి నేను కూడా అందరికీ వినిపిస్తా. దేవునికి స్తోత్రం.
మేనమామ గారిపోతానే ఉంటుంది, కానీ మేనల్లుడికి కూడా గారిపోవాలిగా. ఆపదల్లో గారిపోద్ది మేనమామ అంటే, కష్టాల్లో గారిపోద్ది. ఎందుకంటే పెద్దోడు కాబట్టి, ఆదుకుంటాడు కాబట్టి. అవసరం తీరిన తర్వాత ఎవడ మేనమామ, ఎవడికి మేనమామ? ఓహో నేనే ఇప్పుడు మేనమామను అయిపోయా వాళ్ళకనండి. అవునా? నీకు పెళ్ళయ్యి నీ తోడ పుట్టిన దానికి పిల్లలు పుట్టగానే, నీకు మేనమామ అయ్యే పోస్ట్ రాగానే గతాన్ని మర్చిపోతున్నావా? జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఆ మేనళ్ళ గురించి, మేనమామల గురించి చెప్పాలనంటే మీ గతంలో నాకు బాగా గుర్తు. సెరూయా కుమారులు 3 గురించి మీతో చెప్పా. సెరూయా ఎవరు? తోడబుట్టిన ఆమె. ఎవరికి? దావీదు గారికి. ఇప్పుడు ఆ 3 ఎక్కడ పెట్టింది? కొలువులో పెట్టింది. ఎవరు కొలువులో? రాజు కొలువులో పెట్టింది. అయ్యా అతడు నీ మేనమామ, అంతే కదరే 3 కొడుకులారా, మీకు మేనమామ అనటం కన్నా కూడా అతడు రాజ్యానికి ప్రథమ పౌరుడు, రాజు. అంతేకాదు, ఈ రెండిటికన్నా కూడా ముఖ్యమైనది, అతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు. మనం కూడా చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. చిన్నవాళ్ళమే మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి. ఈ చిన్నవాడట పౌలును చంపవలనన్న కుట్రపూనిన మాటలు తీసుకొచ్చి ఎవరికి చెప్పాడట? చెరసాలలో ఉన్న మాయా నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు స్వార్థను చెబుతున్నావు, అనేక ప్రాంతాలలో సంఘాలు గడుతున్నావు, కొరింథీలో, ఎఫెసులో, మాసిదోనియాలో, అక్కడ ఇక్కడ కాదు, విస్తారంగా నీ ద్వారా సంఘాలు స్థాపించబడుతున్నాయి. దేవుడు బహుబలంగా నిన్ను వాడుకుంటున్నాడు. అయితే నిన్ను చంపటానికి, స్వార్థని అలాగున సమాధి చేయాలని చెప్పి వాళ్ళు రేపు సభలో కొంతమంది కుట్రపూని నిన్ను చంపటానికి సిద్ధమయ్యారు అని మాట్లాడుకునే మాటలన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్పారంటేనా? దైవజనుడై ఉన్న పౌలు గారికి చెప్పారు. పౌలు గారు ఏం చేశాడో తెలుసా? వెంటనే అక్కడున్న బంట్రోతుల్లో ఒకరిని పిలిచి, అబ్బాయి ఇదిగో ఇతనునే శతాధిపతి, సహస్రాధిపతి వద్దకి ఈయనను తీసుకొని వెళ్ళండి, ఏదో చెప్పాలంటని విషయం పంపించాడు. చివరికి ఆయన ఏం చేశాడో తెలుసండి? ఆ చిన్నవాడిని తీసుకొని చెయ్యి పట్టుకొని సహస్రాధిపతి, శతాధిపతి, ఆయన కన్నా పైన ఉన్నోడు సహస్రాధిపతి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలనుకున్నావురా నువ్వు నాయన అని అంటే 20వ వచనంలో అంటున్నాడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవున్నప్పుడు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుగట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మంది మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు, అన్నపానములు పుచ్చుకోమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు అనగానే వెంటనే రాత్రికి రాత్రే ఆ వ్యక్తి ఏం చేశాడనంటే దైవ సేవకుణ్ణి తప్పించాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ ఒక సేవకుని ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా? చిన్నవాడు పడుచువాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, 10th క్లాస్ చదివేవాళ్ళు, చిన్నవారు పడుచువారు, సటన్ టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు. అర్థమైనయా మీకు ఈ మాటలు? కాబట్టి చిన్నవాళ్ళమే, కానీ ఎంత గొప్ప పని చేశాడండి. దేవుని చిత్తం ఉంటుంది, దేవుని ఏర్పాటు ఉంటుంది, కానీ ఒక దైవ సేవకుని యొక్క ప్రాణం తీయవలనని కుట్రబూనితే ఆ సంగతి బహుధైర్యంగా తీసుకొచ్చి చెరసాలలో ఉన్న మేనమామ పౌలు గారికి అందించాడు వార్త. పౌలు భక్తుడు చెప్పినట్లుగా, అమ్మో ఈ గోల నాకెందుకులే అని చెప్పి వీళ్ళతో పెట్టుకుంటే అయిపోతాయి అని అనుకొని సర్దుకు పోలేదంట, రాజీ పడలేదంట. అయినా నేను చిన్నోళ్ళే, నాదేముందిలే అని అనలేదంట. ఆయన ఏం చేశాడనంటే శతాధిపతికి చేరవేశాడు, శతాధిపతి దగ్గర నుంచి సహస్రాధిపతికి చేరవేశాడు. ఎట్టకేలకు మొత్తానికి పౌలు ప్రాణం పోకుండా తప్పించుకోవటానికి ఉపయోగపడ్డాడు. ఎవరైనా చిన్నవాడే. ఎవరండి ఆయన? చిన్నవాడే. కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? మనం సేవ పాడు కాకుండా, ఏమండి, దేవుని ఘనమైన పరిచర్య పాడు కాకుండా మనం ఏం చేయాలనంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు మనం నేర్పేవారిగా ఉండాలి. చిన్నవాడే కానీ ఎంత గొప్ప కార్యం చేశాడో చూసారా? బహు చిన్నవాడే కానీ ఘనమైన కార్యాన్ని చేశాడంట. మరి నువ్వు కూడా చిన్నవాడివే అనుకుంటున్నావు. చిన్ననాటి నుంచి నువ్వేం చేయాలనంటే బైబిల్ చదవాలి. మరి ముఖ్యంగా తల్లి బిడ్డల్ని ఖచ్చితంగా వాళ్ళకు కావలసినవి పోట్లాడి పెడుతున్నావు, బైబిల్ చదివించటంలో పోట్లాడతావో
కొడతావో తెలియదు కానీ బైబిల్ చదివించాలి. ఎందుకని? ఈ సామెతలు యవనస్తులకి, బాలురికి, వృద్ధులకు కూడా ఉపయోగపడతాయి. జ్ఞానం ఉన్నోడికి ఉపయోగపడతాయి, జ్ఞానం లేనోనికి. జ్ఞానం ఉన్నోడు చదివితేనేమో పండితుడు అవుతాడు, జ్ఞానం లేనోడు చదివితేనేమో వాడికి తెలివి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే చిన్ననాటి నుంచి మనం ఏం చేయాలట? దేవుని మాటలు, దేవుని వాక్యం వినాలి, చదవాలి, దాని మీద ధ్యాస ఉంచాలి. మరి ఈరోజు మన పిల్లలకి ఒక నిశ్చయిత, ఒక తీర్మానం, లేవగానే అవి ఇవి పెట్టే ముందు వాక్యం చదివించండి, వాక్యం గురించి నేర్పించండి. తర్వాత బుక్స్ పట్టుకొని వాళ్ళ క్లాస్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చెయ్యమంటే దేవుడు మేలు చేస్తాడు. అంటే ఈరోజు పాస్టర్ గారు పెద్దవాళ్ళను వదిలిపెట్టి సండే స్కూల్ పిల్లలకు బోధ చేస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు. మీరేం పెద్దోళ్ళు అనుకుంటున్నారేంటే? నేను అనుకున్నా ఇదివరకు పెద్దోళ్ళని. కాదు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి బోధ చేసి ఒకరోజు అన్నాడంట, మీరు మాలావు పెద్దోళ్ళు అయిపోయారు, బాప్తీసం తీసుకొని ఎంతకాలం అంతకాలం అనుకున్నా కానీ తీరా నేను మీకు బలమైన ఆహారం పెడితే అది కక్కేస్తున్నారు, మీకు రాయించుకోవటం వల్ల కావట్లా. అంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారానికి. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం వింటున్నారు కానీ దాన్ని అనుసరించి నడవట్లా. వాక్యం వింటున్నారు కానీ ఎదుగుదల లేదు. తింటున్నాడు, ఎదగట్లా. ఈడొచ్చింది, ఎవరో రావట్లా. అంటే దాని అర్థం ఏంటి? ఏదో మొత్తానికి జబ్బు, అంతేనా కాదా? ఎంత తింటున్నా కూడా ఎతకపోతే ఏమంటా? అవునా? ఏంటయ్యా ఆదివారం పట్టుకొని జబ్బు వచ్చిన వాళ్ళు అంటున్నావు. నీకేం జబ్బు? నీకు డబ్బు వచ్చింది కానీ నీకు జబ్బు ఏడొచ్చింది? రాలా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మనం ఇంకను మీ స్థితిని నేను చూస్తే పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారానికి రాట్లా. చాలా కాలం అవుతుంది. మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఏమి ఎదిగాం? ఏమి నేర్చుకున్నాం? దేవుని సన్నిధిని, దేవుని ఎంత ప్రేమిస్తున్నాం? మేలు చేసాడే దేవుడు, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు, నీ ఇంటిల పదికి దీవెనిచ్చాడే దేవుడు. ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తే ఆ దేవుడు చేసిన మేలులు మరిచిపోయి దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని ఉపకారాలు మనం జ్ఞాపకానికి తెచ్చుకొని స్తుతించలేని వారిగా ఉంటే మనం చిన్నవారమే కానీ ఎదిగిన వారం కాదు. చిన్నవాడివైతే అయ్యావు కానీ చిన్నవాడు మేనమామ అనే దానికన్నా కూడా ఒక సేవకుని ప్రాణాన్ని కాపాడినట్లుగా చిన్నవాడే కానీ బహు దొడ్డ పని చేశాడు, చిన్నవాడే కానీ బహు గొప్ప పని చేశాడు. దావీదు చిన్నవాడే కానీ బహు గొప్ప కార్యం చేసి ఇశ్రాయేలీయుల జాతికి ఉన్న అవమానాన్ని తొలగించాడు. ఈ దినాన నీవు నేను కూడా, అయ్యా నా రాబడి చాలా తక్కువ అయ్యా, దేవుడు నాకు కూడా 5,000 ఉద్యోగం ఇస్తాను నెలకి, నా సంగతి ఎట్టుంటుందో తెలుసా, దేవుని పని ఎట్ట చేస్తానో తెలుసా, మందిరాన్ని ఎట్ట చేస్తానో తెలుసా, ప్యాలెస్ చేస్తా, కోట చేస్తా, మహాల్ చేస్తా అని అనుకుంటే ఓహో అవి కాదంట. ముందు నీకు కొంచెమేమన్నది, ఆ కొంచెంలో మనం ఏం చేయాలటండి? నమ్మకంగా ఉండాలి. కానీ మందంతా ఎట్టుంటుందో తెలుసా, నాకు కొండంత ఇమ్మను, ఆయనకి ఇవ్వకపోతే అప్పుడు అడుగు. కానీ దేవుడు అంటాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా నువ్వు గనక ఉంటే నేను విస్తారంగా నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు అనుకుంటే ఒకసారి చదువుకుందాం. అందరూ చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు, ఎవరి చేత? నయమాను చేత. నయమాను ఎవరో? సైన్యాధిపతి, సేనాధిపతి, ఒక సైన్యానికి అధిపతి. అంటే ఈయన ఏం చెబితే సైన్యం ఆ పని చేయాలి. ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? ఒక సైన్యాధిపతికి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. కానీ ఆయనకున్న కొరత ఏంటో తెలుసా? అతడు యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను, అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను. కానీ అతడు కుష్ఠరోగి. ఎలాంటి వాడు అంటే అండి, గొప్పోడే, పరాక్రమం కలిగిన వాడే, కానీ
ఏంటిదంట అది? కానీ కుష్ఠరోగి. అప్పుడప్పుడు మనం కూడా ఇట్నే ఉంటాం, అన్నీ బాగా చెబుతాం, కానీ బట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ పాయిజన్ అని అంటాడు ఒక ఆయన. అన్నీ బాగానే చెబుతామంట, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 99 మంచి చెప్పి ఒకటి పట్టుకొని కానీ అదే మరి హాని. ఏమండి? జాగ్రత్త. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, అయితే అతడు కుష్ఠరోగి. కానీ అతడు కుష్ఠరోగి. వెంటనే అంట సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అతడు నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏం చేశాడంట? ఇశ్రాయేలీల మీదకి వెళ్ళిపోయి దొరికిన ఒక పడుచు పిల్లని తీసుకొచ్చాడంట. అమాంతంగా చంకనేసుకొని తెచ్చాడు. ఎందుకు అనంటే వాళ్ళ ఇంట్లో బానిస పిల్లగా పని ఉంటుందని తీసుకొచ్చాడు. సహజంగా అట్లా ఒకవేళ మనల్ని తీసుకెళ్తే మనం ఏమనుకుంటాం తెలుసా? వీడి చేతులు ఎప్పుడు ఇరుగుతాయో, వెళతా ఉంటే గుర్రం మీద నుంచి పడి అమాంతంగా పడి ఎప్పుడు చచ్చిపోతాడో, నన్ను తీసుకొస్తాడా, నన్ను తీసుకొచ్చాడు పెడతాడా, మా అమ్మ బాబులకు దూరం చేశాడా, మా దేశానికి దూరం చేశాడా, మనం ఎట్ట అనుకుంటాం. కాస్త ఎదిగినోళ్ళు అయితే దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు, అక్కడ ఏం చేయటానికి తీసుకెళ్తున్నాడో, నా ద్వారా అక్కడ ఏ గొప్ప కార్యం చేస్తాడో అది ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అమ్మాయి అట్టేం అనలేదంట. ఆ చిన్నది వెళ్ళిపోయి నయమాను ఇంటిలో శతాధిపతి అయి ఉన్న, ఆ సైన్యాధిపతి అయి ఉన్న నయమాను భార్యకు పరిచర్య చేస్తా ఉన్నదంట. పరిచర్య చేస్తూ ఉంటే ఇప్పుడైతే కొంతమంది బట్టలు వాషింగ్ మెషిన్లో వచ్చిన తర్వాత ఉతుకుతున్నారా? మీరు ఉతుకుతున్నారేమో మళ్ళీ లేనిపోయింది. మిమ్మల్ని అనలే, నేను అందరిని అనలే, కానీ కొన్నిసార్లు కచ్చిపులు ఉంటాయి. మడతేస్తామా, ఇటు దుడుస్తాం, ఇది నల్లగా అయిపోగానే ఇంకొక మడతేస్తాం, ఇంకొక మడతేసి ఇటు దుడుస్తాం. ఎండాకాలం మీటింగుల్లో ఇటు తుడిసి ఇటు తుడిసి ఏమైంది? మధ్యలో ఎక్కడో 2-3 మడతలకు బాగా నల్లగా మరక పట్టిపోద్ది. అది ఇంట్లో వాషింగ్ మిషన్ లేనప్పుడు, ఒకవేళ ఉన్న మాకున్న పెద్ద మనిషి పెద్ద కానప్పుడు ఏదో ఒక విధంగా బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేసేది. కాలర్కి పెరిగిపోతుందిగా, అందుకే వీళ్ళ దెబ్బకి లాల్చీరు కుట్టించుకుంటుంది. స్తోత్రం చెప్పరే. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? మేమేగా మరి. మేమైతే అని చక్కగా ఏంటారు, అమ్మా పాస్టర్ గారు ఎట్లా, పాస్టమ్ గారా కొట్టదా బ్రష్? అమ్మా ఏం చింతల్లే పెత్తల్లే, నువ్వు కొడుతున్నావు, మీ నాన్న మిమ్మల్ని అమ్మంటే లేస్తున్నావు తల్లే, బుడి తల్లే. ఒక్కొక్కళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారేమో మీరు. జాగ్రత్త. ఈ మధ్య బండ్లు వేసుకొని తుర్రుని వెళ్తున్నారు. మా అమ్మకు పని చేసేది లేదు, అమ్మకు పని చేసేది లేదు. నేను ఎప్పుడో పెడతా మీకు బండి, నా సంగతి తెలియదు. నా సంతకాలు పెట్టారు, పెట్టినా ఏం ఇబ్బంది లేదని సంతకాలు పెట్టారు, నాకు కనపడాలి. చూశాడా? కళ్ళజోడు పెట్టుకుని వాక్యం చదువుతున్నాడు. ఈ గుడ్డిపోలిగాడు ఎప్పుడు చూస్తున్నాడు అమ్మ మనల్ని. పెద్ద బాధ అయిపోయిందమ్మ అనుకుంటున్నారా? తెలుసు నాకు, తెలుసు నాకు. జాగ్రత్త. పిల్లల్లాగా ఉంటే మిమ్మల్ని కన్నోళ్ళకు మంచి పేరు, సంఘంలో ఉన్న నాకు మంచి పేరు, సండే స్కూల్ నడిపించే మీ అమ్మగారికి కూడా మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. పాడైపోతుంది భూలోకం, దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. ఈ మడతలన్నీ బ్రష్ కొట్టి ఆ టైంలో వాషింగ్ మిషన్లో వేస్తే మల్లెపూలాగా కనపడేది. ఇప్పుడేమో మడతలకు బ్రష్ లేదు, గిష్ లేదు. మడతలాగా ఎత్తే తీర ఆరేసేటప్పుడు దులిపి ఆరేస్తే అప్పుడు తెల్లగానే ఉంటుంది. ఆరిన తర్వాత కానీ ఈ మధ్య కొంతమంది మడతలు తీయట్లా, ఆరిద్ది. పాస్టర్ గారు వాషింగ్ మిషన్లో వేసిన మడతలు తీయట్లా, నువ్వు మడతెట్టుకున్నావు చెప్పుకో, నాకు కాదుగా, సొక్కమ్మకేగా. ఓ వదిన ఈరోజు అంతా సొక్కమ్మకే వాక్యం. సొక్కమ్మకేంటి? సోరమ్మ కూడా ఏమో కోటింగ్ పడింది. మరి నీకేంటమ్మా? అమ్మా పొట్లమ్మ నీకేంటమ్మా? నీకు పట్టలేదా? నాకు పడట్లేదా? ఈ వాక్యము చదివేవాడికి, వినేవాడికి, చదువు రాకపోయినా చదివి విని చెప్పేవాడు చెబుతుంటే ఆలకించిన వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అదే అంటుంది. ఇవి కూడా ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేవు కదా, ఇంట్లో బట్టలు ఉతికేటప్పుడు ఆ ఇన్నర్ వేర్స్, బన్నీలు లాంటివి లోపల ఉంటాయి కదా, ఆ లోపల ఉన్న వాటికి ఆ కుష్టు, చీము, రక్తం అంటుకొని ఉంటే ఎవరికి తెలిసిద్ది? అది బట్టలు ఉతికే వాళ్ళకి
బట్టలు ఉతికే వాళ్ళకి తెలిసిపోద్ది. ఆ బట్టలు ఉతికే ఆ పని పిల్ల, బానిస పిల్ల ఆ చిన్నది చూచిందంట. చూచి ధైర్యం చేసి మరి పెడుతున్నారు కదండి, ఎంత మంచి మనసు ఉందండి. నువ్వైతేనా ఎంత కక్షలు మారిదానివండి, ఎంత కక్ష అండి నీకు, నాశనం అవ్వాలి, సావాలి, అట్టవ్వాలి, ఎట్టవ్వాలని నువ్వు నేను కోరుకుంటాం. కానీ అమ్మాయి అట్ట కోరుకోలా, నన్ను తీసుకొచ్చాడా. సరే చెరగొని తెచ్చినా పాడైపోయి గుమ్మాలు కాల్చబడి ప్రాకారాలు కూలిపోయినా అక్కడ నేనేం చేయగలను, మొత్తానికి తెచ్చాడు. కానీ కడుపును గనకపోయినా కడుపును గన్న బిడ్డలాగా చూస్తున్నాడు అనే ఒక కృతజ్ఞత ఉంది. కొంతమందికి ఆ కృతజ్ఞత కూడా ఇప్పుడు నేను చెబితే మళ్ళీ తేడా వచ్చింది. పాస్టర్ గారు మొత్తానికి అటు తిరిగింది వ్యవహారం అంటారు. మీ ముందు ఏం మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడాలి. కొన్ని ఉంటాయి పాలే పోతాం కానీ పావులాగా కాటేస్తాయి, కొన్ని ఉంటాయి నీళ్లు పోసినా కూడా మచ్చికయ్యి ఒక ఆవుదోళ్ళలాగా ఒక గొర్రె పిల్లలాగా నీ అంటబడి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ పగటికాల సమయంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ బట్టలు ఉతికేటప్పుడు అదంతా కూడా మరకలు కనపడితే ధైర్యం చేసి అమ్మాయి వెళ్ళిపోయి అంటుందంట. అమ్మగారు చెప్పరా తల్లి ఏంటి మరి, ఏమనుకోనంటే అయ్యగారి ఇన్నర్ వేర్స్కి, మన భాషలో ఆ బనియన్కి లేకపోతే ఆ లోదుస్తులకి ఈ రక్తము చీము కాస్త దుర్గంధం వస్తుందమ్మా, చెడ్డవాసన వస్తుందమ్మా అనగానే బళ్ళును గుండె పగిలినట్టు ఏడ్చి తన భార్య చెప్తుంది, అవును కుష్ఠం ఉన్నదమ్మా, నా భర్త నీ యజమానుడు ఉన్నాడే, నిన్ను చెరగొని తీసుకొచ్చాడే, నిన్ను బాధ పెట్టి తీసుకొచ్చాడే, ఆ వ్యక్తికి కుష్ఠ రోగం ఉన్నదమ్మా, కుష్ఠంతో బాధపడుతున్నాడమ్మా. ఎక్కడికి వెళితే అక్కడ జై జీవితమే కానీ లోపల పైకి చెప్పుకోలేనంత నలిగిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు నువ్వు పాడితే పక్షులు ఆలకిస్తాయి, నువ్వు ప్రసంగం చేస్తే పక్షులు ఆలకిస్తాయి, నువ్వు ప్రార్థన చేస్తే కఠినాత్మల గుండెలు పగులుతాయి. కానీ నీకు కూడా చెప్పుకోలేనంత వేదన, నీకు కూడా చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. అయినా సరే దిగమింగుకొని మొండిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడైనా చావలసిన వాళ్ళమేగా. కొంతమంది అన్నీ బాగుండి చేస్తారు, కానీ ఇంకొంతమంది రోగాలతో జబ్బులతో చేస్తారు. నాకు ఈ వ్యాధి వచ్చింది, కుష్టుతో పోతా, అయినా ఆ బాధ మర్చిపోవటానికి ఆయన ధైర్యం చేసుకునేది ఏంటన్నానంటే మొత్తానికి నేను అక్కడికి వెళితే అక్కడ జై జీవితం కలుగుతుందిగా, తృప్తి పడుతున్నాడు, ఆనందపడుతున్నాడు, సంతోషంగా సాగుతున్నాడు. అయితే ఆ చిన్నదానికి చెబితే అప్పుడు అన్నదంట ఆ చిన్నదమ్మా, నా యజమానుడు ఫలానా దేశములో ఎలీషా అనే దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఆ దేశములో ఆయన దగ్గరికి వెళితే ఆయన గొప్ప కార్యం నీ భర్త పట్ల, నా యజమాని పట్ల చేస్తాడు. బానిస పిల్లేనండి, పని పిల్లేనండి. కానీ ఆ చిన్నది చిన్న సాక్ష్యం ద్వారా నయమాన్ ఎక్కడికి వెళ్ళాడంటే అండి, ఎక్కడికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాల, రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడప్పుడు మనం అంటాం, ఎవరితో నన్ను మాట్లాడి అసలు నా స్టేజ్ ఏంటి, నా క్యాడర్ ఏంటి, నా స్థితి ఏంటి, నేను చిన్నోడి దగ్గరికి ఆఫ్టర్ ఆల్ సేవకుడి దగ్గరికి ఏంటి, రాజు ఎవరో చెప్పు, మా రాజుతో రికమెండ్ చేపిస్తా అన్నాడంట. ఆ రాజు రికమెండ్ చేశాడు. రికమెండ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనంటే ఒక ఉత్తరం రాశాడంట, ఇదిగో నా సేనాధిపతి, నా సైన్యాధిపతిని నేను నీ దగ్గరికి పంపిస్తున్నా, అతడు కుష్ఠంతో బాధపడుతున్నాడు, ఏమైనా కానీ నువ్వేం చేయాలి అని అంటే అతనిని బాగు చేసి, అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన బాగు చేసి పంపకపోతే ఏమైంది, యుద్ధమేగా, యుద్ధమేగా. పెద్దోడు శాసిస్తున్నాడు, ఇదిగో నేను నిన్ను పంపిస్తున్నా, ఇది నువ్వు చేసి పెట్టాలి లేదా కబడదారు అన్నట్టు ఉందంట ఉత్తరం. ఇక ఆయన అది పట్టుకొని ఎడుతున్నాడంట. ఒకడుకున్న రోగాన్ని, ఒకడుకున్న వ్యాధిని, ఒకనికున్న కుష్ఠముని తీసివేయటానికి, వాడికి కలుగు చేయటానికి నేనేమన్నా దేవుణ్ణే, నాతో తగాదా పెట్టుకోవటానికి ఏం వంకలేక చూడు ఈ డొంక పట్టుకొని ఏలాడుతున్నాడని ఏడుతున్నాడంట. ఏడుతుంటే ఈ వార్త ఎవరికి తెలిసింది, ఎవరికి తెలిసింది, ఎలీషాకి తెలిసింది. ఈ ఎలీషాకి ఈ వార్త తెలిసింది, కానీ కూడెట్టి గదిగట్టి గదిలో మంచం, గదిలో దీపం, దీపం పెట్టుకోవటానికి ఒక స్తంభం అన్నీ ఏర్పాటు చేసిన షూనే మీరు వాళ్ళకి బిడ్డలు ఉన్న సంగతి కొన్ని చెప్పాలిగా. మీరు కొంతమంది అంటారు, తెలియదా అయ్యగారికి, అమ్మగారికి తెలియదా, ఓహో ఎలీషా కన్నా గొప్పండి నేను, నువ్వు చెప్పకూడదా తెలియకపోతే, మనలో మన మాటేగా సిస్టర్, ఏ రమ్మలు అంతేనా,
నేర్చుకోండి. వాక్యం చదవటం, వినటం, గుడికి వచ్చి పోవటం కాదు. మారాలి, మార్పు రావాలి, కొన్ని క్రియలు మార్చుకోవాలి మనం. వెంటనే ఆయన అన్నాడంట, ఇంత చేసింది కదా ఈ అమ్మాయి, ఇంకేం కావాలో అడుగు, రాజుగారికి ఏమైనా రికమెండేషన్ చేయాలేమో నేను చెప్తా. ఇదివరకు ప్రవక్తలు రాజుగారికి రికమెండేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడేమో రాజులు ప్రవక్తలకు రికమెండేషన్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదివరకు రాజుల దగ్గరికి వెళ్ళి ప్రవక్తలు ఎట్టి చెయ్యెత్తి ఆశీర్వదించేవాళ్ళు, ఇప్పుడేమో రాజుల దగ్గరకు ప్రవక్తలకు వెళ్ళి దోషులు పడుతున్నారు, కాదని అంటే అంగీ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత హీనమైన పరిస్థితి వచ్చిందండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ శూనేమీరాలకి ఏం కావాలనంటే రాజుల దగ్గర నాకు ఏ అవసరం లేదు, నేనే రాజులకు ఉపయోగపడతా అన్నదంట. సరే, వెంటనే ఈ దైవ సేవకుడికి తెలియలేదులే కానీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడే ఎలీషా యొక్క శిష్యునికి ఆ సంగతి తెలిసి అన్నాడంట, అయ్యా మనం వచ్చిన రోజులు అవుతుంది, మనం ఎప్పుడు వచ్చినా ఇంట్లో భార్యాభర్తే కనపడుతున్నారు కానీ ఒక నలుసు కూడా నాకు కనపట్ల, పిల్లలు ఉన్నట్లేదయ్యా అన్నారంట. ఇది పిలో అన్నాడు. పిలిచిన తర్వాత అన్నాడండి, ఇదిగో మీదిటికే ఈ కాలంలో ఒక మంచి మగబిడ్డ నీకు దొరుకుతాడు, వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పగానే దేవుడు అద్భుతంగా ఇంకొక బిడ్డని ఇచ్చాడు కదండి. మరి ఈ సంగతి దైవజనుడికి తెలియలేదు, శూన్యమీరాలు సంగతి. కానీ ఇక్కడ అంట రాజు ఏం చేస్తున్నాడు తెలుసా, బట్టలు చింపుకున్న సంగతి తెలిసి ఎలీషా అంటున్నాడు, నువ్వెందుకు వస్త్రాలు చింపుకున్నావు, అతనిని పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడంట. మునిగిన తర్వాత ఏమైంది, అతని దేహము పసిపిల్లవాని దేహం వలె. అంటే ఇప్పుడు అతడు విజయం పొందుకోవటానికి, స్వస్థత పొందుకోవటానికి కారణం ఎవరు, దేవుడే. కానీ ఆ దేవుని దగ్గరికి దారి చూపించింది ఎవరు చెప్పండి? పెద్దదే ఎక్కడవుతుంది? కుటుంబ ప్రార్థన పెట్టిన మచ్చర వేసుకోవటానికి చిన్నవాళ్ళని పంపిస్తున్నా కానీ నువ్వు వస్తున్నావా? మళ్ళీ మనం మాటలేండి, డాక్టరే డబ్బులు ఇస్తున్నారంట, చిన్నదాన్ని పంపించరాదు, నువ్వెందుకు వెళ్ళటం? అమ్మో 2 లక్షలు గబుక్కుని దారిలో జారొదిలితే ఎక్కడేగా, పేటలోనేగా, ఆర్పి దగ్గర పంచుతున్నారంట, పంపించు. అమ్మో 100 రూపాయలు 200, 2 లక్షలమ్మా. భలేవాడు పాస్టర్ గారు, నీ ప్రార్థన భలే ప్రార్థన లాగాయ బాబు. బైపాస్ రూట్లో వదిలేస్తే ఇక అంతే సంగతి జీవితం. మచ్చలు వేసుకోవటానికి పిల్లల్ని పంపిస్తున్నాను కుటుంబ ప్రార్థన అంటే. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమన్నాడు తెలుసా, ఆమెట ఆ చిన్నది ఇచ్చిన సాక్ష్యం ద్వారా నయమానుకు స్వస్థత. ఈరోజు మన సాక్ష్యం ఎట్లా ఉంటుంది? బానిస పిల్లగా ఉన్న ఆమె సాక్ష్యం ఓ వ్యక్తి బాగుపడటానికి దారి చూపింది, ఓ కుటుంబం కన్నీటిని తుడవటానికి ఉపయోగపడింది. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి మహాపరాక్రమంతో ఇంకా దేవుని స్తుతించడానికి, కృతజ్ఞతా బుద్ధి పుట్టడానికి ఉపయోగపడింది. నయమాన్ అంటున్నాడంట, అయ్యా ఈ దేశంలో నుంచి కనీసం మట్టన్న తీసుకొని ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు, ఇప్పుడు ఆ దేశం ఓడిపోయిన దేశంగా, మరి దాన్ని మట్టి నీకెందుకు అబ్బాయి అని అంటే కృతజ్ఞతా బుద్ధి. ఆ బుద్ధి పుట్టడానికి కారణం అతను కుష్టు తొలగటానికి కారణం దేవుడు. ఆ దేవుని దగ్గరికి దారి చూపించిన అమ్మాయి ఎవరండి? చిన్నది. నువ్వు కూడా అంటున్నావా, ప్రార్థనలో చిన్నదాన్ని అండి, సంపాదనలో చిన్నదాన్ని అండి, పరిచర్య చేయటంలో చిన్నదాన్ని అండి అంటున్నావా? అయితే నువ్వు చిన్నదానివే, కానీ నువ్వు తలుచుకుంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ముందు మనకు ఆ మనసు ఉండాలి. చిన్నదే కానీ ఆ అధికారికి మేలు చేసింది. ఆమె సాక్ష్యం ద్వారా ఒక ఇంటికున్న దుఃఖాన్ని సంతోషంగా మార్చింది, వ్యాధి నయమైపోయింది, కృతజ్ఞతా బుద్ధి కలిగేటట్లుగా చేసింది. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడో ఆ దేశం విలువ తెలుసుకునేటట్లుగా చేసిందంట. కనుక ఈరోజు దేవుని పిల్లలమైన మనం భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, లేకపోతే త్యాగంలో చిన్నవాళ్ళమే కావచ్చు, మనకున్న చిన్న పరిస్థితే దేవునికి విస్తారమైన మహిమను తెచ్చేదిగా ఉండాలి అని అంటే మనము ఆ చిన్నదానికి వలె కొందరికి దారి చూపించేవారిగా ఉండాలి. దారి చూపించగలుగుతున్నామా?
చివరిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన విషయం. ఒక ఆమెమో సాక్ష్యం ఇచ్చింది, ఇంకొక ఆయనేమో ధైర్యం చేసి సేవకుని ప్రాణాన్ని కాపాడాడు. ఒక అమ్మాయి ఏమో ఓ సేవకుని కొన్న కుష్టును బాగుపడటానికి దారి చూపింది. ఆమె సాక్ష్యం అనేక మందికి ఉపయోగపడాలి. ఇంకొకటి మూడవది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎవరికంటండి? మరి నీకు శ్రమ వస్తే ఎవరికి ప్రార్థన చేస్తున్నా? పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పిలిచి బ్రూ కాఫీ కలిపి అరుగు మీద కూర్చోబెట్టి ఆమె వెళతానన్న ఇంకొకసారి మళ్ళీ టీయో కాఫీయో ఇచ్చి నువ్వు ఇక ఆమెకు ప్రార్థన చేస్తున్నావు. నా బాధ ఇదమ్మా, నా కష్టం ఇదమ్మా, నా సమస్య ఇదమ్మా, ఓ లబలబా ఏడిచేస్తున్నావు. ఆ ఏడిచేది ఎవరి దగ్గర ఏడవాలి? మళ్ళీ మన బలి చెబుతారులే. నేను ఎప్పుడు ఊత పదంలాగా చెబుతానే ఉంటా. మీరు కూడా అంతకు మించిన వాళ్ళేగా. నేను తానే అనగానే మీరు తందానే అని అంటారు. టింగు టింగు బుర్రగొట్టడమే. ఎప్పుడని చేసావట? బాధలు ఉన్నాయి, అందరికీ చెప్పుకుంటున్నావు, కానీ తీర్చే దేవుడికి చెబుతావా? నీకు మైకెత్తే చూస్తున్నాడు నీదో బాధలన్నీ, చూస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అసలు నువ్వు పాడుతుంటేనే బాధ గుర్తొచ్చి గుండె బద్దలైపోతుంది. తేరా చూస్తే తీరుస్తాడు నీదు అక్కరలన్నీ, తీరుస్తాడు దేవుడు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? విసుగక ప్రార్థించు, విడువక ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించు. ఎట్లా చేస్తే అప్పుడు దేవుడు నీ బాధలన్నీ తీరుస్తాడు. మనమేమో ఎదురింటోళ్ళకి చెప్పుకోనా, వెనకింటోళ్ళకి చెప్పుకోనా, పక్కింటోళ్ళకి చెప్పుకొని ఏ బాధలు అయిపోయినాయి. చిన్నోళ్ళమే కానీ మనం వేసే ట్రిక్స్ అబ్బో మామూలుగా ఉండవండి కదండి. అందుకనే ఈరోజు మనం ఏం చేయాలనంటే, పౌలు మేనలుడు చిన్నవాడు పడుచువాడు. అట్లాగనే ఇక్కడ చూస్తున్నాం, అక్కడ నయమాను పట్టుకొచ్చిన అమ్మాయి చిన్నదే, బనిస పిల్లే, కానీ గొప్ప కార్యాలు చేశాడు. ఇంకొక చిన్నది ఎవరు అనంటే రోదే. అమ్మాయి పేరేం పేరటండి? రోదే. ఎక్కడుంది ఈ అమ్మాయి? పౌలు, శీలలు వీళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారు. వీళ్ళకంటే ముందు ఆది అపోస్తలుల్లో ప్రముఖుడు పేతురు భక్తుడు. ఈ పేతురు గారిని పట్టుకొని ఎక్కడేశారండి? చెరసాలలో వేశారు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? అమ్మా అయ్యగారు లేడుగా, కొత్త సంఘం చూసుకుందామని అన్నారా? ఇప్పుడేముంది, ఎంతో కొంత రూపాయి అయితే కొత్త సంఘం రిజిస్ట్రేషన్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. చేశారా? చేయలేదంట. ఏం చేశారో తెలుసా? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. 13వ వచనంలో చూస్తే రాత్రి కూడా కూర్చొని ప్రార్థనలోనే ఉన్నారంట. ఆ ప్రార్థనలో మొత్తానికి ఈ చిన్నది వచ్చిందనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారుగా, లేకపోతే యవనానికి బాల్యానికి కౌమార దశకు వచ్చే అమ్మాయిని పంపిస్తారా? మళ్ళీ మనం పంపిస్తాం, బయటికి పంపిస్తాం. అసలు యూదులకున్న పద్ధతి ఏంటి తెలుసా? ఎవరైనా పెళ్లి కావాల్సిన ఒక కన్యక వచ్చి ఎవరితోనన్నా మాట్లాడాలి అని అంటే 4-5 సమక్షంలోనే మాట్లాడాలి, ముసుగు వేసుకొని మాట్లాడాలి. ఇప్పటికీ కొన్ని దేశాలు లైవ్లో ఉన్న మళ్ళీ లేనిపోయింది, నాకెందుకు వచ్చిన తెప్పులు. కొన్ని దేశాల్లో అట్ట బాహాటంగా కనపడితే వేసేయటం అన్నమాట కదండి. అంత ఖండితంగా ఉండేది, అంత క్రమశిక్షణ ఉండేది. అయితే ఇప్పుడు ఈమె ఆ గదిలో, ఆ ఇంటిలో ప్రార్థన చేసే వాళ్ళతో పాటు ఏం కూడా ఉన్నదంట. ఆ పడుచు ఆమె, ఆ చిన్నది ఏం చేసిందని అంటే, తలుపు దడతంటే వచ్చి ఆయన స్వరం విన్నదంట. ఎవరి స్వరం? పేతురు స్వరం విని ప్రార్థన చేసుకునే గుంపు దగ్గరికి వచ్చి చెబుతుందంట. ఏమని చెబుతుంది? ఇదిగో పాస్టర్ గారు వచ్చాడు. అమ్మా ఆంటీ, అత్త పాస్టర్ గారు వచ్చాడే, ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను, మీరు అయ్యగారు వచ్చారా? ఊరుకో పెచ్చదానా. హేరోదు కబందాస్తాల్లోంచి తప్పించుకొని బ్రతికి బట్ట కట్టడం జరిగేది
జరిగేది కానప్పుడు పగులు పరదని ఎందుకు, మళ్ళీ రాత్రి అంత ఆల్ నైట్ ఎందుకు, నాకు అర్థం కావట్లే. ఆమెన్నదా, నేను అప్పుడే అనుకున్నా ఈ రాయి ఎందుకు వదిలిది, పెట్టవే బాబా అన్నం పెట్టు, ఆకలి సత్తన్నా 2 రోజులు ఉపవాసం ఉన్నా అన్నదంట. ఏమండి, జాగ్రత్త జాగ్రత్త. నమ్మాలి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదికే వారికి ఫలము దయచేయువాడనియు మనము నమ్మాలి. నమ్మకుండా చేస్తే అట్లా. ఆ చిన్నదంట దగ్గరికి వెళ్ళి స్వరం ఆలకించిందంట. ఆలకించితే అమ్మా తలుపు తీయండి, అమ్మా తలుపు తీయండి అనగానే ఏం చేశాడంటే స్వరం గుర్తుపెట్టి ఆనందంతో పరిగెత్తుకొచ్చిందంట. అమ్మో పాస్టర్ గారు వచ్చాడంటే అనుభవం కలిగిన పెద్దోళ్ళు. చిన్నదేమో పాస్టర్ గారు స్వరం గుర్తుపట్టింది. పెద్ద గుంపు అంటుందంట, ఊరికా తాలు భలే పిల్లవమ్మాయి నువ్వా, బయటికి రావటం ఏంటి పాస్టర్ గారు, ఏం మాటలు ఈ మాటలు, చెరసాల నుంచి బయటికి రావడం జరిగే పనేనా. వీళ్ళు ముదురు విశ్వాసులు, కానీ లేత విశ్వాసం అన్నదంట. లేదు సేవకుడు వచ్చాడు, నీకేం తెలుసు, మేము ఇప్పుడు వాళ్ళం అనుకున్నాం ఏంటి, వాళ్ళు మేము ఎప్పుడో తెలుసా, మేము అంతకాలం అయింది తెలుసు బాప్తిసం తీసుకొని. ఎవరికి అవిశ్వాసం? సీనియర్స్కే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంట అవిశ్వాసం? కానీ జూనియర్స్ అన్నారంట, లేదమ్మా అది అయ్యగారి స్వరమేనే తల్లి అని అన్నారంట. అయితే నువ్వు పిచ్చిదానివి అని అన్నారంట. భలే ఉంటుంది ఆ మాట. మీరు కూడా అప్పుడప్పుడు తిడతారుగా చూడండి. మీరేమో అనవసరమైన నోటికి తిడతారు, ఇక్కడ అవసరమైన తిట్లు అన్నమాట. ఎన్నో వచ్చినవరా తల్లి? 12వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు పేతురు భక్తుడు ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదేను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. మనం ఆలకిస్తున్నామా? మనం ఆలకించడానికి వస్తున్నామా? రాట్లా. పనులు అవ్వలేదుగా. గాలివాటానికి వినపడకపోయినా 1-2 మాటలు వింటున్నానులే, నువ్వు చెప్పాయా? అట్లా కాదు, నువ్వు రావాలి ఆలకించటానికి. మాట నీ వెంట రావటం కాదు, నువ్వే మాటల వెంట దేవుని దగ్గరకు నువ్వు రావాలి. దేవమనస్కులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి కాసుకొని వింటా ఉంటాం. కొంతమంది ఏం వంక దొరికిద్దా అని, ఏం కూడా ఆలకిస్తుందంట. ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి కోపంతోనా? కొంతమంది కోపంతో తలుపు తీయరు. ఇంకొంతమంది పచ్చడి బండ తీసుకొని తలుపు తీస్తారు, చీపురు కట్టి తీసుకొని వస్తున్నాడు బండి నుంచి, పుస్తకాలు ఆడ బడైపోగానే పుస్తకాలు తగిలించుకొని ఎంత భద్రంగా వస్తున్నాడు. మళ్ళీ చదవర్లాగా రాని అని చీపురు తీసుకొని కూర్చుంటుందాడ. ఏమేం చేస్తుందంట? సంతోషంతో తలుపు తెరవకుండా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని అందుకు వాళ్ళు అంటున్నారంట. వారి సీనియర్సు భక్తి కలిగిన జూనియర్స్కి ఇచ్చే టైటిల్ ఏంటంటే పిచ్చి. ఉదయం ప్రార్థనకు వస్తున్నాం, పిచ్చి ఎక్కిందమ్మా ఈ అమ్మాయికి. 5 నుంచి 6కి గూగుల్ మీట్లో ఉంది. పిచ్చి పట్టింది పిల్లకి. రాత్రి 7:30 నుంచి 8:30 లైవ్. అమ్మో ఈ పిల్లకి పిచ్చి ముదిరిపోయిందమ్మా అనగానే పక్కన కొత్తగా బాప్తీసం తీసుకుందిగా, అయ్యగారి మాటలు అట్టున్నాయి, అమ్మగారి ఆర్తనాదం అట్టుంది, ఇప్పుడు అట్టానే ఉంటుందిలే కొత్తగా మరేం సీనియర్గా. అందుకే భక్తిలో సన్నగి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ మీటింగ్లు వేస్తుంది కానీ ప్రార్థనకు రాదంట. ఎవరామె? జూనియర్ అంటుందంట. లేదు అది పేతురు స్వరమేనంటే ఊరిక నువ్వు పెచ్చదానివి అన్నారంట. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అబ్బా సీనియర్సు ఎంత గొప్ప దర్శనాలు అవుతాయండి. ప్రార్థన చేసే సేవకుడు కనపడ్డంట, ప్రార్థన చేసే తోటి విశ్వాసులు కనపడరంట. ఎవరు కనపడతారంటే వీళ్ళకి? కనపడుతున్నారు నీకు దోతలు. అరే ఎంతకాలం అండి మాయ, అంత మాయ ప్రపంచం అయిపోయింది. అందుకనే ఎప్పుడు కూడా మన స్థావరం యేసయ్య సన్నిధి కావాలి. అందుకనే పాట పాడుతూ రాజుబాబు అన్నట్టు, సిలువే నీ స్థావరం, శ్రమలే నీ సైన్యము, సిలువే నీ స్థావరం, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము,
సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. హల్లెలూయా. ఏం చెప్పాలంటే మీరు ప్రార్థనకు వస్తా నువ్వు జూనియర్వే, సీనియర్లు ఈ మాట చెబుతారు. ఉట్టిదేలే, అది ఎక్కడ జరిగి దూరుకున్నానంటే కదలిరా ఓయ్ నీవు కదలిరా చెప్పాలి. కూర్చుంటే నీకు ఎట్టాగనే ఉంటుంది, బోటకం అన్నట్టు ఉంటుంది, నాటకం అన్నట్టు ఉంటుంది. భక్తి జీవితం ఎట్ట అయిపోయింది. అందుకని అంటాడు పరమగీతంలో, ఇదిగో మహనీయమంత నాటక రంగంగా ఉన్నది అని అంటాడు. మహనీయం అని అంటే 2 సేనలు కలిసిన స్థలానికి యాకోబు భక్తుడు ఆ పేరు. అంటే భక్తులకి భక్తిహీనులకి కదండి, దొంగలకి దొరలకి, ప్రార్థనోళ్ళకి ప్రార్థనలో హీన దశకి చేరిన వాళ్ళకి మధ్య జరిగేదే మహనీయము. జాగ్రత్త జాగ్రత్త, మహనీయమంత నాటక రంగం. అందుకని ఆయన అంటున్నాడు రాజబాబు అన్న ఒక మంచి రోషంతో పాట పాడుతూ అంటాడు, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. ఎక్కడికి రావాలంట? దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ చిన్నది కూడా ఆ మాట చెబితే వాళ్ళు అంటున్నారంట, కాదులే పేతురు గారు రావటం ఏంటి, నువ్వు భ్రమలో ఉన్నావు, లేదా మా ప్రార్థన ఆలకించి దేవదూత దిగి వచ్చిందంట. వీళ్ళ ప్రార్థన ఆలకించి ఎవరు దిగి వచ్చారంటమ్మా? విశ్వాసం లేని వాళ్ళ ప్రార్థనకి దేవదూత దిగి వస్తుందే. విశ్వాసం లేని అవిశ్వాసపు గుంపులో కూడుకొని ప్రార్థన చేసే నీకు దేవుని ఆత్మ వచ్చి చెబుతుందా? ఎంత ఘోరమైన మాటలండి. జాగ్రత్త జాగ్రత్త. వాక్యం అంటుంది, దేవదూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను, అరే ఇప్పుడు దాకా దేవదూత అన్నావుగా, చిన్నపిల్ల చెప్పింది అబద్ధం అన్నావుగా, తప్పయిందయ్యా అనకుండా విభ్రాంతి నొందిరి. అతడు అన్నాడంట, వరకుండుడని వారిని చేసైగ చేసి ప్రభు తను చెరసాలలో నుండి ఎలాగున తీసుకువచ్చినో వారికి వివరించి బయలుదేరి వేరొక చోటికి. ఎంత మంచి మాట అండి, దేవునికి స్తోత్రం. బయటకు వచ్చిన సంగతి ఏం చేశాడు? సాక్ష్యం. మనం ఎప్పుడన్నా బయటపడ్డాక సాక్ష్యం ఇస్తున్నామా? భయం వేస్తుందండి. ఏమేస్తుంది నీకు? భయం కాదు, దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి. 3 విషయాలు చూచాం. చిన్నవాడు సేవకుని ప్రాణాన్ని కాపాడాడు, కుట్ర తెలియజేసి. చిన్నది బానిస పిల్లే, కానీ తన సాక్ష్యం ద్వారా ఓ వ్యక్తిని సేవకుని దగ్గరికి నడిపించింది. నయమానుకున్న కష్టం నయమయ్యేటట్టు చేసింది. ఆ వ్యక్తి కుటుంబానికి దేవుని పట్ల కృతజ్ఞత రేకెత్తించేటట్లుగా చేసింది. మన ద్వారా ఎట్లాగునుంది, మన జీవితం ఎట్లాగునుంది, మన సాక్ష్యం ఎట్లాగునున్నది. 3వది చిన్నదే, ప్రార్థనా గుంపులో ఉన్న చిన్నది, ప్రార్థించే చిన్నది, సంఘంలో ఉన్న చిన్నది, ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు కోసం కనిపెట్టుకునే చిన్నది, ఇదిగో సేవకుని స్వరం విన్న చిన్నది, కాపరి స్వరం విన్న చిన్నది. ఈరోజు నీవు నేను కూడా ఎట్లాగునున్నామో పరిశీలించుకోవాలి. చిన్న వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను, వివరించను, చదువుకుంటే మీ అందరూ ఒక్క దెబ్బకి అందుకేనమ్మా మన పాస్టర్ గారు తగనోడు అనేది అని అంటారు. సరే మీరు తిట్టుకున్నా నాకు తప్పదు కాబట్టి నేను చెప్పాలిగా. ఒక్కసారి ప్రసంగి గ్రంథం చూడండి. చిన్నయ్యమ్మ, నేను నిన్నగాక మననే దేవుని దగ్గరికి వచ్చింది, దేవుడు నాదోనే గొప్ప కార్యాలు చేస్తాడంట అని అదిరిపడతావేమో. ఇంకొంతమంది అంటారు చిన్నదేగా, ఏముంది ఒక మాటేగా, నేను అన్నది చిన్నదే, చిన్నవాటి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు కదా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము అమ్మ మొదటి వచనం అనుకుంటా, ఒకసారి చదవండిరా. మొదటి వచనం, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చూసారా, ఏగ ఎంతది, ఎంత ఉంటుంది ఏగ? ఏంటి మీరు ఎప్పుడు ఈగలు చూడలేదు అనుకుంటా, మీరే చెబుతారుగా. ఇంట్లో ఈగల మోత, బయట
ఎంత బాగుంటాయి ఎటువంటివి మీకు కదండి. ఏగ ఎంతగా ఉండేది, ఏగ గోల చూడండి, చిన్నదే. అమ్మా పాస్టర్ గారు ఈరోజు చెప్పాడమ్మా చిన్నదే అని అంట. ఏమండి ఆమ్లెట్లో ఒక ఏగేసి చేస్తానండి అన్నానంటే ఏలేసుకుంటా నా మీదకి వస్తాడు మీ ఆయన పోట్లాడికి. అమ్మా చిన్నదే, చిన్నదే, విషపు చుక్క కూడా చిన్నదే. కడవడ పాలల్లో పడితే ఏమైద్ది, నాలుగు చిన్నదే. నిప్పు ఎంతదే, పెద్ద అడవిని తగిలేసిద్ది. చిన్నదే నీ నాలుక. ఏంటి బీపీ రేగితే కొంపలకి నిప్పెట్టేస్తున్నావంటే ఏంటి, నువ్వు నోటికి ఎదుగుతే అది మాట్లాడేస్తున్నావంట. మళ్ళీ వెళ్ళి ప్రభు బలలో చేతులేసి ధారాపాతంగా కన్నీళ్ళు అంట. అపరాధిని ఏసయ్యా అని మైకులు సీవిడి ఉమ్ము మొత్తం గారుతుంటే తుడుచుకోలేక నా సావుకు వస్తుంది. ఎందుకు నాటకాలు, ఎందుకు యాక్షన్లు, ఎందుకు యాక్షన్ 500లో? జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. చిన్నవాళ్లే స్కూల్లో చెడిపోతున్నారు, చిన్నవాళ్లే కాలేజీల్లో చెడిపోతున్నారు, చిన్నవాళ్లే లోయర్ క్లాసుల్లో చెడిపోయారు. పోకదలకి మాయదారి ఫోన్లు వచ్చి చెడిపోతున్నారు చిన్నవాళ్లే. అందుకనే నాకు తెలిసిన హెబ్రోను సేవకులు ఒక ఆయన ఉండేవాళ్ళు. మేము పెదపాలెంలో ఉన్నప్పుడు, పెదపాలెనికి అచ్చంపేటకు ఒక 4 కిలోమీటర్లే దూరం యెరూషలేం ప్రార్థనా మందిరం అని నెహమ్యా అన్న ఉండేవాడు. మాట్లాడుతూ ఒక రోజున ఇద్దరం పక్కనే ఉన్నాము పెదపాలెంలో. ఆయన వాక్యం చెబుతూ, ప్రియులారా మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఆ రోజున ఏదేం తోటలో ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది అని అనగానే ఎవరికి వాళ్ళు బెత్తరపోయి చూస్తున్నారు. ఇంటి మీదనే ఉంది అన్నాడు. నాకు అర్థం కాల. అప్పట్లో కేబుల్ కనెక్షన్లో నెట్ కనెక్షన్ లేవు. అప్పుడేంటి తెలుసా, యాంటినో ఇటు తిప్పితే వచ్చింది, అటు తిప్పితే పోద్ది. దేవునికి స్తోత్రం. ఎక్కడుండేది అది? వాన వచ్చి ఆగిద్ది, గాలి వచ్చి ఆగిద్ది, కాకులు వాళ్ళు ఆగిద్ది, గద్దలు దనినా పడిపోద్ది. యాంటినో మంచి చెడ్డలు తెలివినిచ్చేది అది. ఆ టీవీలో ఒక ఛానల్ తిప్పితే మంచిది వచ్చింది, ఇంకో ఛానల్ తిప్పితే, ఒక ఛానల్ తిప్పితే బైబిల్ వచ్చింది, ఇంకో ఛానల్ తిప్పితే బైబిల్ మీద ఉన్న నమ్మకమే పోయేటట్టు చేసిద్ది. దేవునికి స్తోత్రం. మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు అప్పుడు అదైతే ఇప్పుడు ఎక్కడుంది? అది చేతిలో, అరిచేతిలోనే ఉంది, అరిచేతిలోనే. అందుకనే ఈ మాయలోకంలో దేవునికి మనం దూరం కాకుండా చెరువు కావాలనంటే చిన్నదే, ఫోన్ చిన్నదే, మెమరీ కార్డు చిన్నదే, పెన్ డ్రైవ్ చిన్నదే, కానీ నువ్వు దానిలో ఫీడ్ చేసేది మంచిదైతే నీకు మేలు, చెడ్డదైతే నీ జీవితం పతనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనమే నీతిమంతులం అనుకోవటం కాదు, నువ్వు నడిచే దారే కరెక్ట్ అనుకుంటే కాదు. ఆగో, ఆలోచించు మనుషుడా, నువ్వు వెళ్ళే దారిలో కాస్త నిలిచి ఆగి ఏం చేయాలంట? నువ్వు ఈ మధ్య అసలు ఆగట్లేదుగా, నువ్వు ఏం చెప్పినా ఆగట్లా. అదేమంటే అంతా నాకు తెలుసు. ఈ మాట చదువుతారు ఒకసారి, చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. చదవండి తల్లి ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనడి, అప్పుడు మీకు నెమ్మది. అరే నువ్వు ఆక్కపోతుంటవి, చూడకపోతుంటవి, ఆగినా చూడవాయా, చూసినా మేలేదో కీడేదో తెలియదాయా, అయ్యగారికి తెలియదు అన్నట్టు నువ్వే అయ్యగారి ముందు డ్రామాలు వేస్తుంటవి. దేవునికి స్తోత్రం. డ్రామాలు వేసే నీకు అన్నప్రాప్తి చేసిన దేవుడు, కళ్ళజోడు పెట్టుకుని ఈ అయ్యగారే. నామకరణం చేసిన దేవుడు ఈ అయ్యగారే. నీకు పెళ్లి చేసింది ఎవరు? ఈ అయ్యగారే. ఏం తెలియనట్టు అయ్యగారికి బొడ్డు కోసినట్టు నువ్వే అయ్యగారికి కథలు చెబుతుంటే అది నువ్వేంటి, నీ వయసు ఏంటి, నీ కథ ఏంటి, నీ జీవితం ఏంటి, ఏంటి అసలు నీకు తెలుస్తుందా? నేను ఎప్పుడు అందుకని కొంతమంది మన ఒక అమ్మాయి కలిసి, మన చెల్లి మల్లెపూలు అమ్మిద్ది. అయ్యా ఎవరు చెప్పినా ఎందయ్యా, నువ్వు చెబితే కొల్ల పొడిచినట్టు ఉంటుందంట అయ్యా అన్నది. ఎందుకని? కన్నారు, అమ్మ బాబు తెచ్చి అమ్మమ్మ చేతిలో పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? అమ్మమ్మ తాతయ్య చేతిలో పెట్టారు. అమ్మమ్మ పూలు అమ్ముకొని ఉదయం కాళ్ళు కొట్టుకొని తిరిగి మళ్ళీ పని చేసుకొని ఇళ్ళల్లో, మళ్ళీ సాయంకాలం పూలు అమ్ముకొని, మా చంద్రానే ఎవరో కాదులే, చంద్రమే అన్ని బాధలు పడి చిన్న వయసులో ఉన్న మేఘన, ఆమె మ్యాగీ, ఏమేం బ్లెస్సి,
ఇద్దరికి ఇక్కడ స్కార్ ఉంటుంది కదండి. చిన్న వయసులో అసలు దక్కుతారనుకున్నారా? కొంతమంది అన్నారు, అమ్మో చిన్న వయసులో గుండె ఆపరేషనా, అసలు తట్టుకుంటారా, బ్రతుకుతారా? ఆపకుండా ప్రార్థనలు చేశారు. ఉపవాసాలు అనుకుంటా, ఉపవాసాల్లో ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే నా ఎత్తు అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చూస్తే నన్ను వేసుకొని బండి మీద తీసుకెళ్ళేటట్టు ధైర్యంగా బండ్లు తోలుతున్నారు. మేఘనా చూస్తే ఏమన్నా కొద్దిగా మామూలుగా కొద్దిగా జక్కయ్య గారి సైజులో ఉంది. ఆమె అయితే గొలియాత్ సైజుకు పెరిగిపోయింది. ఇక్కడ చూసాం మనమే, ఎవరు నవ్వుతుంది. అదేంటయ్య గారు మర్చిపోయావా? ఈ మధ్య మర్చిపోయే విశ్వాసం చూసి నాకు కూడా మతిమరుపు వచ్చిందిలే. మన దేవునికి స్తోత్రం. లేదయ్యా, నాకు బాగా గుర్తు అంకులు, మీరు మా కోసం ప్రార్థన. ఎంత గొప్ప దీవెనండి. 10th క్లాస్కి వచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి రావాలి. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప దీవెనండి. ఈ పగటి కాల సమయంలో ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మరవనే. వీళ్ళు చిన్నవాళ్లే, కానీ వీళ్ళ జీవితంలో జరిగిన కార్యాలు సాక్ష్య రూపంలో మన బ్రతుకునకి మేలుకరంగా ఉండాలి. ఎంతమందికి దేవుడు మేలు చేశాడు, ఎంతమందికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చిన్నవారమే, ఏగ చిన్నదే, కానీ ఆ తైలపు కొండలో పడితే తైలం అంతా కంపు కొట్టిద్దంట. ఒక చిన్న మాట, ఒక చిన్న పాపం కంపు కొట్టిద్ది. ఒక చిన్న దోషం, ఒక్కని అవిధేయత ఓడ మొత్తం మునిగిపోవటానికి కారణం ఎవరైనా? యోనా భక్తుడు కదండి. ఒకని అవిధేయత వలన లోకంలోనికి పాపం వచ్చింది ఆదాము వలన, కానీ ఒకని విధేయత వలన అదే చెట్టు నుండి తిని పాపం చేస్తే అదే చెట్టు నుండి వచ్చిన అడ్డుకొయ్య నిలువ కొయ్య మీద ప్రాణం పెట్టి లోకానికి మోక్షాన్ని కలుగజేశాడు. కాబట్టి మన నోరులో ఉన్న నాలుక చిన్నదే, ఇది అగ్నిలాగా అడవులు తగలబెట్టిద్ది. ఇదే చిన్న నాలుక, చిన్న మాట అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించింది. కాబట్టి ఈ పగటి కాల సమయంలో మనం ఎట్లాగునున్నాం, మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. చిన్నవాడే సేవకుని ప్రాణాన్ని కుట్రలలో నుంచి కాపాడాడు. చిన్నదే, కానీ ఆమె సాక్ష్యం ద్వారా యజమానికి స్వస్థత క్షేమం కలిగింది. చిన్నదే, ప్రార్థనల గుంపులో ఉండి అనేకులకు కనువిప్పు కలిగించింది. దేవుడి పగటి కాల సమయంలో ఈ 3 రకాల చిన్నవాళ్ళ యొక్క తత్వాలు దేవుడు మనకు అలవరిచి మన ద్వారా దేవుడు గొప్ప సాహస కార్యాలు, మేలుకరమైన దీవెనలు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. ఈ పగటి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఇంకెంతకాలం మౌనంగా ఉంటాం? ప్రభు దగ్గరికి రావా? ప్రార్థన చేసే నీవు ఒక సైనికునిలాగా కష్టాలు ఎక్కువ అవుతున్నప్పుడు, నష్టాలు ఎక్కువ అవుతున్నప్పుడు, బాధలు పెరిగిపోతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయవా? సమర్పణ కలిగి ఓ తీర్మానించుకోవా? ఓ చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, నా జీవితంలో నేను కూడా నా చిన్న నాలుగుతోటి సంఘానికి మేలు చేసేవానిగా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బలపరచు ప్రభు అని ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని కోరుకుందాం. స్తోత్రం, స్తోత్రం. అందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి. సిలువే నీ స్థావరం, శ్రమలే నీ సైన్యము. సిలువే నీ స్థావరం, శ్రమలే నీ సైన్యము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, రావోయ్ నీవు. అందరూ కదలిరావోయ్ నీవు కదలిరా. సత్యమే
గమ్యము, సాక్ష్యమే నీ విజయము, సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము, ఏసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం, ఏసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. దేశంలో విదేశంలో, గ్రామంలో కుగ్రామంలో, దేశంలో విదేశంలో, గ్రామంలో కుగ్రామంలో,